అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే NIN ఇచ్చిన గైడ్లైన్స్ మార్గదర్శకాల్లో 11వ మార్గదర్శకం గురించి తెలుసుకోబోతున్నాం. అది రిస్ట్రిక్ట్ సాల్ట్ ఇంటేక్. ఇంక్రీజ్ సాల్ట్, సోడియం క్లోరైడ్ అంటే NaCl intake poses a health risk and may lead to hypertension and related heart diseases and stroke. అంటే దాని అర్థం ఎక్కువ శాతం ఉప్పు వాడటం వల్ల మనకి బీపీ అంటే హైపర్ టెన్షన్ ఇంకా గుండె సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఉప్పులో 40% సోడియం 60% క్లోరైడ్ ఉంటుంది. అంటే మనము ఒక 5 గ్రాముల ఉప్పు అంటే ఒక టీ స్పూన్ ఉప్పు వాడటం వల్ల మనకు దాదాపుగా 2300 మిల్లీగ్రామ్స్ సోడియం అనేది లభిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 90% సోడియం కంటెంట్ అంటే సోడియం అనేది మనం తీసుకునే 5 గ్రాముల ఉప్పు నుంచి లభిస్తుంది. ఇంకా 10% అనేది మనం తీసుకునే ఆహార పదార్థాలు అంటే ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు ఇలాంటి ఆహారం నుంచి లభిస్తుంది. ఒకవేళ మనము 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును ఉపయోగించినట్టయితే మనకు రక్తనాళాలు, రక్తపోటు, జీర్ణ వ్యవస్థ అలాగే ఎముకలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ మనం ఎక్కువ సాల్ట్ని ఉపయోగించినట్టయితే అది మన జీర్ణ వ్యవస్థని దెబ్బతీస్తుంది. అంటే కడుపులో పుండ్లు వచ్చి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అలాగే మన రక్తంలో సోడియం కంటెంట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మన శరీరంలో ఉన్న కాల్షియం అనేది విసర్జన జరిగి మన ఎముకలు అనేది బలహీనంగా తయారవుతాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి మన ఆహారంలో సోడియం కంటెంట్ని తగ్గియడం, ఇంకొకటి మన ఆహారంలో పొటాషియం శాతాన్ని పెంచడం. ఇప్పుడు మనం ఒకటో దాని గురించి తెలుసుకుందాం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఒక మనిషి రోజుకి 2300 మిల్లీగ్రాముల సోడియంని మాత్రమే తీసుకోవాలి. అంటే 5 గ్రాముల ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు. సమాచారం ప్రకారం భారతీయులు రోజుకి 3 గ్రాముల నుంచి 10 గ్రాముల ఉప్పుని వాడతారు. అందులో 45% మంది 5 గ్రాముల ఉప్పుని వాడతారు. ఎందుకంటే ఆహారంలో రుచి కోసం ఉప్పు అనేది చాలా ముఖ్యమైన భాగం. ఒక మనిషికి సోడియం అవసరం అనేది అతను చేసే పని, తినే ఆహారం, పట్టే చెమట, ఉన్న వాతావరణం వీటి 4టిపై ఆధారపడి ఉంటుంది. ఉప్పుని పచ్చళ్ళు, అప్పడాలు, వెన్న ఇలాంటి ఆహారాలని నిల్వ ఉంచడానికి వాడతారు. అలాగే బేకరీ ప్రోడక్ట్స్లో అంటే కేక్, పేస్ట్రీ ఇలాంటి వాటిలో బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ అనే వాటిని వాడతారు. వీటిలో కూడా సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు బయట దొరికే ఆహారాలు అంటే ప్రాసెస్డ్ ఇంకా ప్యాకేజ్డ్ అలాగే రెడీ టు ఈట్ ఫుడ్స్ వీటిలో కూడా సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ప్రాసెస్డ్, సాల్టెడ్ ఇంకా బేక్డ్ ఫుడ్స్ని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఒక రోజుకి 3 గ్రాముల ఉప్పు కంటే తక్కువ తీసుకున్న వాళ్ళలో బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా చూస్తాం. కావున చిన్న వయసు నుంచే తక్కువ ఉప్పుని తీసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు రెండవది అంటే పొటాషియం ఎక్కువ తీసుకోవడం. దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు మనం పొటాషియం ఎక్కువ తీసుకోవాలి? మన శరీరంలో సోడియం ఇష్టు పొటాషియం రేషియో అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మనం ఆహారం నుంచి 2300 మిల్లీగ్రాముల సోడియంని తీసుకున్నట్టయితే మనము 3800 మిల్లీగ్రాముల పొటాషియాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. 2300 మిల్లీగ్రాముల సోడియం అనేది మనకు 90% ఉప్పు నుంచి 10% మన ఆహార పద్ధతుల నుంచి లభిస్తుంది. మరియు పొటాషియం అనేది మనకు 400 గ్రాముల వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, 100 గ్రాముల ఫ్రూట్స్ అంటే పళ్ళ నుంచి లభిస్తుంది. అలాగే పప్పులు, పప్పు దినుసులు ఇంకా మాంసాహారం నుంచి కూడా పొటాషియం లభిస్తుంది. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో సోడియం శాతం ఎక్కువ ఉందనుకోండి, సోడియం ఇష్టు పొటాషియం రేషియో అనేది పెరిగిపోతుంది. అప్పుడు మనం ఇంకా ఎక్కువగా పొటాషియం తీసుకోవాలి. సో వీలైనంత సాల్ట్ అంటే ఉప్పుని తగ్గించడం వల్ల సోడియం ఇష్టు పొటాషియం రేషియో ఇలాగే ఉంటుంది. అందరికీ ఉన్న కామన్ డౌట్ అసలు ఏ ఉప్పుని వాడాలి? మామూలుగా ఉప్పు అనేది మనకు సముద్రం నుంచి లభిస్తుంది. అందుకని ఏ ఉప్పు వాడినా కూడా అందులో సోడియం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా ఉప్పు 2 రకాలు, ఒకటి రిఫైన్డ్, ఇంకోటి అన్రిఫైన్డ్. రిఫైన్డ్లో కలుషితాలని తీసేస్తారు, అందుకని అది 99% శుద్ధంగా ఉంటుంది. ఇంకా అన్రిఫైన్డ్ ఉప్పు అనేది 96% శుద్ధంగా ఉంటుంది. మనం తీసుకునే ఉప్పు టేబుల్ సాల్ట్. ఇది రిఫైన్ చేసి అందులో యాంటీ కేకింగ్ ఏజెంట్ని కలుపుతారు అంటే గడ్డ కట్టకుండా ఉండడానికి. ఈ ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, సల్ఫర్ ఇంకా నైట్రోజన్ కూడా లభిస్తాయి.
అలాగే మన అందరికీ తెలిసిన ఉప్పు రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ 2 రకాలు, ఒకటి పింక్ సాల్ట్, ఇంకోటి బ్లాక్ సాల్ట్. పింక్ సాల్ట్ అనేది చాలా శుద్ధమైనది. బ్లాక్ సాల్ట్ని నిల్వ ఉంచడానికి వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలు అంటే మసాలాలు, బొగ్గు, ఇంకా చెట్టు బెరడును కూడా ఉపయోగిస్తారు. దీన్ని నిల్వ ఉంచే కొద్దీ నల్లగా మారుతుంది. వీటి రెండిటి రంగు, రుచులు, అలాగే ఆకృతి కూడా వేరు. వీటిని చూడగానే మనం గుర్తించగలం. చివరకు చూసుకుంటే ఏ ఉప్పుని వాడినా అందులో సోడియం శాతం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల పరిమిత మొత్తంలో ఉప్పును వాడటం మంచిది. ధన్యవాదాలు.